పాలవెల్లి ఎందుకు కట్టుకుంటారు అని నిన్ననే వివరణాత్మకమైనటువంటి వీడియో ఒకటి చేశాను. మీరంతా కూడా చూశారనుకుంటూ ఉన్నాను. పాలవెల్లికి సంబంధించి అందులో చెప్పని మరొక అంశం అండి. పాలవెల్లి మనం కట్టుకోవడంలో ఏవేవి కారణాలు ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ ముఖ్యమైనటువంటి మరొక అంశం స్వగృహస్యోత్తరే దేశే మంటపం కారయే తతః అని ఉందండి పురాణంలో. అంటే ఇంట్లో వినాయకుడికి మంటపం ఏర్పాటు చేయాలి అని మనకు అర్థమవుతూ ఉన్నది. కావున పాలవెల్లి అనేది పెట్టడం ద్వారా అది మంటపంతో సమానంగా కూడా మనకు ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే మంటపం చేసినట్టే ఇంట్లో కూడా మీరు మంటపాన్ని పెట్టుకుని పూజ చేసినట్లే. ఆ విధంగా వచ్చినటువంటిదే పాలవెల్లి. పాలవెల్లి సాంప్రదాయం లేకపోతే మేము కట్టుకోవచ్చా అండి అంటే ఖచ్చితంగా కట్టుకోవచ్చు. ఎందుకు అనంటే సూత్రంలో పాలవెల్లి అంటే మంటపం చేయమని ఉంది. కావున మంటపాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుకోవాల్సిందే. మా వాళ్ళు ఎవరో పాలవెల్లి ఒక సంవత్సరం కట్టేసరికి అరిష్టాలు వచ్చాయండి అని అంటే ఒక ఆయన ఎవరో చపాతీ తింటూ మరణించాడు. ఆ చపాతీ ముక్క నోట్లో ఇరుక్కుని. అలాగని చపాతీలు ఆ వంశం అంతా తినడమే మానేస్తుందా అండి? మానివేయదు. శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా మనం చేసుకుని వెళ్ళిపోవాలి. అంతేకాని అలా జరిగింది ఇలా జరిగింది అని చేయవలసిన దాన్ని విడిచిపెట్టడం సరి అయినది కాదు, మూఢనమ్మకం మాత్రమే.